నిన్న ఎవరెవరు ఫాస్టింగ్ ఉన్నారో కామెంట్ చేయమంటే చాలా మంది కామెంట్ చేశారు. ఇంతకీ మీకు చెప్పడమే మర్చిపోయాను, నిన్న శివ కూడా ఫాస్టింగ్ ఉండే. పాపం ఆయనకి చాలా ఆకలిస్తుంది. ఫుల్ డే మొత్తం అసలు వాటర్ బి తాగలే. ఆయనకి ఫీవర్ వచ్చిన టాబ్లెట్ కోసం కూడా వాటర్ తాగలే. అంత స్ట్రిక్ట్ గా ఫాస్టింగ్ ఉన్నాడు నిన్న. అయితే మార్నింగ్ గుడికి తనే వెళ్ళొచ్చాడు. సాయంత్రం మేమిద్దరం కలిసి అయితే మాకు దగ్గరలో ఉన్న శివాలయం గుడికి అయితే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే గుడికి ఇద్దరం కలిసి వెళ్ళాము. మేము నాతోని ఫాస్టింగ్ కాదు కాబట్టి నేనైతే ఫాస్టింగ్ చేయలేదు. ఒక్క నిమిషంలోనే గుడి నిండిపోతుంది, అంత జనాలు ఉంటారు ఈ గుడి దగ్గర. అందుకని చెప్పి మేము ఇంకా తొందరగా వెళ్ళినా కూడా చాలా క్రౌడ్ ఉండే అక్కడైతే. నేను విన్నదైతే ఈ శివరాత్రి రోజు ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో ఇయర్ మొత్తంలో ఫాస్టింగ్ చేసిన పుణ్యం వస్తుందంట. ఇంకా ఆ దేవుడు ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడన్న ఒక నమ్మకం వస్తుందంట. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు కదా. గుడిలో ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం ఆరెంజెస్ ఇస్తారనమాట. ఆరెంజ్ తిన్నాక ఆయనకి మనసు వచ్చిందబ్బా. ఇంకక్కడే మేము పులిహోర కూడా తీసుకున్న పులిహోర అక్కడే తినేసాం. ఇంకా అది తిని బయలుదేరే టైం కైతే ఫుల్ క్రౌడ్ అసలు. ఇంకా మేము తొందరగా వచ్చినామని తొందరగా వెళ్తున్నాం గానీ లేట్ గా వచ్చుంటే అక్కడే అయిపోయేటోళ్ళం. ఒకవేళ మీకు డీటెయిల్ గా కావాలంటే ఈరోజు 1 o'clock కి లాంగ్ వీడియో పెడతా, తప్పకుండా చూడండి.